ఇవాల్టి వీడియోలో కాస్త ఫిలాసాఫికల్గా మాట్లాడుతున్నా అనిపించచ్చు, కానీ ఇట్ విల్ మేక్ సెన్స్. జీవితం అనేది మల్టిపుల్ స్టేజెస్లో డివైడ్ అయి ఉంటుందంటారు. ఒక స్టేజ్లో ఎక్సైట్ చేసిన విషయం మరో స్టేజ్లో అదే విషయం ఎక్సైట్ చేయకపోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో నాతో సహా ఒక పర్టికులర్ స్టేజ్లో ఫ్లెక్సిబిలిటీని చాలా వాల్యూ చేస్తాం. ఒక్క పరిష్కారం కావాలి, ప్రతి చిన్న సమస్య దాంతో సరైపోవాలి, అది కాంప్లికేటెడ్ అయినా సరే అనిపిస్తూ ఉంటుంది. అది మనకి ప్రశాంతత ఇస్తుంది. కానీ మరో స్టేజ్కి రాగానే అదే విషయం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, స్ట్రెస్ అవుట్ చేస్తుంది. ఒకసారి ఆగు, కీప్ థింగ్స్ సింపుల్, సెటిల్ డౌన్ అనిపిస్తుంటుంది. హీరో విడా VX2 Plus అండ్ iQube 3.5 kWh, వీటి రెండిట్లో ఒకదాన్ని చూస్ చేసుకోవడం కేవలం ఒక బండిని చూస్ చేసుకోవడం కాదు, అది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, అట్ వాట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ యూర్ ఇన్ అండ్ ఏ స్టేజ్కి మీరు వెళ్ళే దిశగా ఉన్నారు అని అర్థం చేసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హియర్ మీ అవుట్. బేసిక్ థింగ్స్ ఫస్ట్. VX2 విడా 3.4 kWh బ్యాటరీతో వస్తూ 142 km IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది విత్ 2 రిమూవబుల్ బ్యాటరీస్. ఇది ₹1,00,000 ఎక్స్షోరూమ్ ప్రైస్కి వస్తుంది. iQube 3.5 kWh 145 km IDC రేంజ్తో వస్తూ 1.1 lakh ఎక్స్షోరూమ్ ప్రైస్తో వస్తుంది. ఇంకా మన రేంజ్ టెస్ట్లో విడా VX2 Plusలో 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది ఎకో మోడ్లో. ఇన్ iQube 3.1 kWh బ్యాటరీ మాత్రమే మనకి రేంజ్ టెస్ట్కి అందుబాటులో ఉండింది. అందులో 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చింది. కాబట్టి అదే లెక్కన 3.5 kWhతో వచ్చే iQubeలో 110 to 120 km ఆఫ్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది ఎకో మోడ్లో. సో బేసిక్గా iQube విడాతో పోలిస్తే ₹10,000 ధర ఎక్కువ అండ్ 10-20 km రియల్ రేంజ్ ఎక్కువ ఇస్తుంది. ఫేర్ ఎనఫ్. ఈ రెండు స్కూటర్ల మధ్యన కొన్ని కామన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంటే లీనియర్ అండ్ స్మూత్ యాక్సిలరేషన్ ఇన్ ఈకో మోడ్, కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కంట్రోలబుల్ యాక్సిలరేషన్ ఇన్ టాప్ పెర్ఫార్మెన్స్ మోడ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్. కాన్ఫిడెంట్ బ్రేకింగ్ కావాలి అంటే రెండింటిని ఒకటేసారి వాడాలి, ఎస్పెషలీ ఆన్ బ్యాడ్ రోడ్స్, వీల్ని లాకప్ అవ్వకుండా కాపాడడానికి. అండ్ సింపుల్ డాష్బోర్డ్, నాట్ అ టచ్ స్క్రీన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అంటే సాంగ్ అండ్ కాల్ అలర్ట్స్. ఇంకా VX2 విడాలో ఒక నైస్ రెస్పాన్సివ్ జాస్టిక్ వస్తుంది డాష్బోర్డ్ మీద సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. iQubeలో ఇటువంటి కంట్రోలర్ రాదు, కానీ సేమ్ ఫీచర్స్ లైక్ విడా. ఇంకా రెండు స్కూటర్లలోనూ కీ ఫాబ్ రాదు, చాలా సింపుల్ టు యూస్, ఒక ఫిజికల్ కీ. ఇప్పుడు ఈ రెండు బండ్లకి వాటి యూనిక్ ఫీచర్స్ అండ్ ఒక క్యారెక్టర్ ఉంది. అందుకే మనం ఆ బండ్లని మన స్టేజెస్ ఆఫ్ లైఫ్తో రిలేట్ చేసుకోగలుగుతున్నాం. ఫస్ట్ అయితే VX2తో మొదలెడదాం. దిస్ స్కూటర్ ఈస్ అబౌట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్యాకప్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్కూటర్ ఆల్రెడీ 3 రైడింగ్ మోడ్స్తో వస్తుంది. ఈకో, రైడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. 6 kW పీక్ పవర్ ఇచ్చే PMSM మోటార్ వస్తుంది. దాంతో 80 kmph ఇస్ టాప్ స్పీడ్. 0 to 40 kmph స్పీడ్ దాకా 3.1 secondsలో చేరుకోవచ్చు యాజ్ పర్ ద కంపెనీ క్లెయిమ్స్. మరింత యాక్సలరేషన్ అండ్ పవర్ కావాలి, ఆ కిక్ కావాలి అంటే బూస్ట్ మోడ్ కూడా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడ్ క్వాలిటీ, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్లో సైడ్ మౌంటెడ్ మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. ఇది వరకు వచ్చే V1 అండ్ V2 ప్రో సస్పెన్షన్స్తో పోలిస్తే దీంట్లో సస్పెన్షన్ బాగా ఫైన్ ట్యూన్ చేశారు. నౌ దిస్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫర్ సిటీ కమ్యూట్స్ అండ్ బ్యాడ్ రోడ్స్. ఇంకా సీట్లు అయితే వెల్ కుషన్డ్ అండ్ పొడుగ్గాను ఉంటుంది విత్ సాలిడ్ పిలియన్ ఫుట్ రెస్ట్. స్కూటర్ కూడా బాగా లైట్ వెయిట్గా ఉంటూ ఈజీ టు కంట్రోల్గా ఉంటుంది. బండి యొక్క అజిలిటీ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ లేదు, అతి స్వల్పంగా ఉండే మాన్యువల్ రీజనరేషన్. దీంతో రేంజ్ ఏమి యాడ్ చేసుకోలేరు, కానీ ఇది అజిలిటీకి, ఈజ్ ఆఫ్ హ్యాండ్లింగ్కి ఉపయోగపడుతుంది. ఇందులో ఒక పోర్టబుల్ ఛార్జర్ వస్తుంది టు ఛార్జర్ స్కూటర్. ఒకవేళ మీ పార్కింగ్లో ఛార్జింగ్ చేసే వీలు లేకపోతే బండి బ్యాటరీస్ బయటికి తీసి ఒక్కొక్కటిగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదా లాంగ్ రైడ్స్కి వెళ్తున్నారు అంటే విడా, ఏథర్ అండ్ బోల్ట్ వల్ల ఫాస్ట్ ఛార్జర్లు కూడా ఉన్నాయి. అంటే బేసిక్గా రోడ్డు మధ్యలో ఛార్జ్ అయిపోయింది, బండి ఆగిపోయింది అనే పరిస్థితి అసలు రానివ్వదు. పోతే స్టోరేజ్ కావాలా? 27 liters ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. ఇట్స్ గుడ్ ఎనఫ్ స్టోరేజ్. ఇంకా ఒక యాక్సెసిబుల్ స్పేస్ కావాలి అంటే ఫ్రంట్లో ఒక పాకెట్ కూడా ఇచ్చారు. ఈ స్పేస్ చాలకుండా ఇంకా ఫ్రంట్ లెగ్ రూమ్లో సామాన్లు పెట్టి రైడింగ్ చేస్తున్నారు అంటే మీ కాళ్ళు కార్నర్లో పెట్టుకోవాలి, కాబట్టి కాళ్ళు జారకుండా ఒక ఎక్స్ట్రా గ్రిప్ గురించి ప్యాడ్స్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్ టచ్. ఒక ఫోన్ ఛార్జర్ కావాలా? USB-A ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. అండ్ ఈ సాకెట్ హ్యాండీగా ఉండాలా? ఫ్రంట్ పాకెట్ దగ్గరలోనే ఉంటుంది. స్కూటర్ బిల్డ్ క్వాలిటీ ఈస్ డీసెంట్, బాగా యూనిక్గా ఉంటుంది విత్ బ్రైట్ కలర్స్, కానీ లాట్ ఆఫ్ బ్లాక్ ప్లాస్టిక్స్. దీని గురించి ఇదే వీడియోలో ఇంకా సేపట్లో మాట్లాడదాం. ఇంకా కొన్ని యాప్ ఫీచర్స్ లైక్ రైడ్ స్టాటిస్టిక్స్ చూడడం, లేదా టర్న్ బై టర్న్ నావిగేషన్ సెట్ చేసుకోవడం ఎక్సెట్రా. ఇప్పుడు బేసిక్గా హీరో విడా VX2 అంటే ఏంటంటే ఆ స్కూటర్ విత్ గుడ్ రేంజ్, గుడ్ పెర్ఫార్మెన్స్, గుడ్ అజిలిటీ, లాట్ ఆఫ్ బ్యాకప్స్. ఒకవేళ ఏ ఒక్క విషయం పని చేయలేదు అన్నా కూడా ఉపయోగపడేలాగా లాట్ ఆఫ్ బ్యాకప్స్. ఇది ఒక ఇంట్లో పార్కింగ్, ఆ పార్కింగ్లో ఛార్జింగ్ సాకెట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. పార్కింగ్ లేదు,
ఛార్జింగ్ సాకెట్ లేదు అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే బేసిక్గా అందరి నోట ఇది ప్రతి ఒక్కరికి సరిపడే బండి అనే ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ఉంటే బండి ఇది. ఇప్పుడు iQube కూడా ఒక సోల్ ఉంది, స్టార్ట్ చేద్దామా? చాలా స్మూత్ రైడ్ వస్తుంది విత్ 4.4 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే BLDC హబ్ మోటార్, 2 డ్రైవింగ్ మోడ్స్, ఈకో అండ్ పవర్ మోడ్. నాట్ వెరీ ఫాస్ట్, అంటే 0 to 40 kmph 4.2 seconds పడుతుంది యాజ్ పర్ ద కంపెనీ క్లెయిమ్స్. 78 kmph ఇందులోని టాప్ స్పీడ్, కానీ స్టర్డీ రైడ్ ఇస్తుంది. నాట్ వెరీ అజైల్, కానీ బండిని మనోవర్ చేయడం చాలా సులువు. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ డ్యూయల్ ట్విన్ షాక్ అబ్జార్బర్, చాలా మంచి కంఫర్టబుల్ రిలాక్స్డ్ రైడ్ ఇస్తుంది ఇన్ సిటీ. వెల్ కుషన్డ్ సీట్స్, పిలియన్ బ్యాక్ రెస్ట్ కూడా ఉపయోగపడుతుంది. కోస్టింగ్ రీజనరేషన్ అయితే 80% దగ్గర మొదలై స్ట్రాంగ్ అవుతూ వెళుతుంది. ఆఫ్టర్ పాయింట్ బ్రేక్స్ వాడే అవసరం చాలా తగ్గిపోతుంది. కానీ ఇన్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో స్పీడ్లో రీజనరేషన్ పెద్ద పని చేయదు, కాబట్టి బ్రేక్స్ వాడే చేయాలి. అండ్ ఆ బ్రేక్స్ కూడా దే ఆర్ గుడ్ స్టోరేజ్ ఆఫ్ 32 liters ఇన్ ద బూట్. అందులో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది, అంటే ఫోన్ ఛార్జింగ్ పెడితే ఫోను సేఫే, ఫోన్ వాటర్ కాబట్టి రైడు సేఫే. 2 హ్యాంగర్స్ ఇన్ ద ఫ్రంట్, ఒకవేళ మల్టిపుల్ బ్యాగ్స్ మీరు క్యారీ చేస్తున్నారు ఇన్ ద ఫ్రంట్ లెగ్ రూమ్ అయితే గనక. ఇంకా ఫ్రంట్ ఫుట్ బోర్డ్ అయితే కాస్త బ్రాడర్గా ఉంటుంది దాని VX2, కాబట్టి మీ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఎనఫ్ స్పేస్ ఉంటుంది అన్లెస్ యూ ఓవర్లోడ్ ఇట్. ఇంకా దీంట్లో ఫాస్ట్ ఛార్జర్ రాదు. రెగ్యులర్ హోమ్ ఛార్జర్లో 80% దాకా 4.5 hours to 5 hours టైం పడుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ బాగా సటిల్గా ఉంటూ బాక్సీ షేప్స్, నాట్ టూ బ్రైట్. యాప్ ఫీచర్స్ లైక్ జియో ఫెన్స్, రైడ్ స్టాటిస్టిక్స్ చూడడం, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. క్లుప్తంగా iQube అంటే ఏంటంటే ఆ సింపుల్ టు యూస్ స్కూటర్, చాలా ఈజీ టు రైడ్, కంఫర్టబుల్, కానీ రైడ్ మాత్రం సాలిడ్గా ఇస్తుంది. ఇప్పుడు అసలు విషయం మాట్లాడదాం, వీటి రెండిట్లోని ఇష్యూస్. ఇన్ VX2 విడా చాలా ప్లాస్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి అంత గుడ్ ఫీల్ అయితే ఇవ్వదు. డాష్ బోర్డ్ స్పేస్ కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. లాట్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ ఇంటర్ఫేస్ వల్ల 4.3 inch డాష్ బోర్డ్ అయినప్పటికీ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. రిమూవబుల్ బ్యాటరీస్ తీసే వీలుగా ఉండే హ్యాచ్ కూడా పోర్ ఇన్ క్వాలిటీ. దాన్ని లాక్ చేయడం, అన్లాక్ చేయడమే చాలా పెద్ద శ్రమ. దీన్ని ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు. ఈ పార్ట్ ఒక్కటి V1 మోడల్ నుంచే కాస్త చీప్ ఫీలింగ్ ఇస్తుంది ఇప్పటికీ అదే. ఇంకా ఇందులో స్పీడ్ లిమిట్ మోడ్ అనుంది, అది 5% ఆఫ్ ఛార్జ్ దగ్గర యాక్టివేట్ అయ్యి 21 kmph దాటి బండిని పోనివ్వదు. ఇది వరకు ఇది సమస్యగా ఉండేది. దీని పేరు ఇది వరకు లింప్ మోడ్గా ఉండి 5% దగ్గరే యాక్టివేట్ అయ్యేది, కానీ సాఫ్ట్వేర్ బగ్స్ వల్ల ర్యాండమ్గా అట్ ఎనీ ఛార్జ్ లెవెల్ యాక్టివేట్ అయిపోతూ ఉండింది. దానివల్ల స్పీడ్ లిమిట్ 11 దగ్గర ఆగిపోతూ ఉన్నది. ఇది వరకు దీని స్పీడ్ లిమిట్ ఈజ్ 11. ఆ ఇష్యూని సాఫ్ట్వేర్ ఫిక్సెస్ ద్వారా ఫిక్స్ చేశారు. స్పీడ్ లిమిట్ని 11 నుంచి 21కి పెంచారు. ర్యాండమ్గా యాక్టివేట్ అయ్యేదాన్ని సరిచేశారు అని విన్నాను. లాస్ట్ 2-3 monthsలో ఎటువంటి కంప్లైంట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ నేను వినలేదు. మరి ఇప్పుడు ఇది ఇంకా ఉండడం అట్ 5% ఆఫ్ ఛార్జ్ సమస్య అంటే నాట్ రియలీ. ఛార్జ్ తగ్గితే బండి నడపొద్దు, ఆపి ఛార్జింగ్ చేసుకొని నడపండి, సింపుల్. కానీ ఒకవేళ మీ దగ్గర విడా ఇంకా ఉంటే, ఈ ఇష్యూ ర్యాండమ్గా యాక్టివేట్ అవుతూ ఇంకా మీ బండిలో వస్తుంది అంటే, మీ ఎక్స్పీరియన్స్ మా కమెంట్స్లో తెలియజేయండి. ఇన్ iQube 3-4 years ఆఫ్ యూసేజ్ తర్వాత మోటార్లో సమస్యలు వస్తున్నాయని, 10,000 లేదా 20,000 kilometers దాటిన తర్వాత బండి అర్ధాంతరంగా థ్రాటిల్ కట్ ఆఫ్ అయిపోతా ఉంది అని వింటున్నాను. యాప్ ఫీచర్ల గురించి ప్రతి సంవత్సరం 1,000 rupees ఆఫ్ సబ్స్క్రిప్షన్ కట్టాలి ఫర్ iQube, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్డ్. మీ దగ్గర iQube ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సోఫార్ ఎలా ఉందో మా కమెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు మొత్తానికి వీటి రెండిట్లో ఏ బండిని ఎంచుకోవాలి తెలుసుకోవాలి అంటే 3 పాయింట్లు ఉన్నాయి. 1, విడా VX2 అనేది అల్టిమేట్ ఫెయిల్ స్కూటర్గా దాన్ని పరిగణించాలి అనే దాని ఉద్దేశం. అంటే పరిస్థితి ఏదైనా బండిని ఛార్జింగ్ చేసుకునే సదుపాయం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. 2, నాతో సహా మనలో చాలామందికి డైలీ కమ్యూట్స్ 60-70 kilometers మాత్రమే. అండ్ 3, ప్రతి చిన్న విషయాన్ని సాల్వ్ చేస్తూ, ప్రతి పరిష్కారంతో వస్తూ, దేంట్లోనూ బెస్ట్ కానీ బండిని చూస్ చేసుకుంటారా, లేదా ఒకటే విషయాన్ని కరెక్ట్గా చేస్తూ దాంట్లో బెస్ట్గా ఉంటే బండిని చూస్ చేసుకుంటారా? దీనికి సమాధానం దొరికితే యూ మేడ్ యువర్ చాయిస్, గ్రేట్. సమాధానం దొరకలేదు అంటే లెట్ మీ హెల్ప్ యూ. ఒక ఫెయిల్ సేఫ్ బండి మీకు ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, మీ లైఫ్ స్టైల్ బాగా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు, లాట్ ఆఫ్ కేయాస్ ఉన్నప్పుడు, అంటే ప్లానింగే లేకుండా ఉన్నపాటుగా లాంగ్ రైడ్స్కి వెళ్ళాలి అన్న వాళ్ళకి, లేదా మీ ఇంటి కింద బండికి పార్కింగ్ లేదు, పార్కింగ్ ఉన్నా ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు లేదు అన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. కానీ ఈ అన్ని పరిస్థితులకి బెస్ట్ సొల్యూషన్ మెరుగైన రేంజ్ ఇచ్చే మెరుగైన బండి. విడా VX2 విల్ మేక్ సెన్స్ ఓన్లీ వెన్ యూర్ ఆన్ బడ్జెట్. ఆ మెరుగైన రేంజ్ లేని దాన్ని ఫాస్ట్ ఛార్జర్లతో మేనేజ్ చేసుకుంటాను
అన్న వేళ ఇట్ విల్ మేక్ సెన్స్. సేమ్ లాజిక్కి ఇంకో పర్స్పెక్టివ్ కూడా ఉంది. ఏంటంటే నా మోస్ట్ ఆఫ్ మై రైడ్స్ షార్ట్ కమ్యూట్సే, కానీ విడా కొంటాను. ఎప్పుడైనా లాంగ్ రైడ్స్కి వెళితే ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నాయి, బ్యాటరీ తీసి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు, కాబట్టి సేఫ్, కాబట్టి గుడ్ చాయిస్ కదా. కైండ్ ఆఫ్. ఒక బండి డిజైనింగ్ అంటే ఆ బండి పర్స్పెక్టివ్ అండ్ పర్సెప్షన్ మేకింగ్ గురించి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం. ఆ డెసిషన్స్ తగ్గట్టుగానే బండి యొక్క అవుట్లుక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విడా వాంటెడ్ టు బి అ ఫెయిల్ సేఫ్ స్కూటర్, అ ఫ్లెక్సిబుల్ స్కూటర్. ఆ డిజైన్ చాయిసెస్ మొత్తం దానికి అనుగుణంగానే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, టు హ్యావ్ బ్యాటరీస్ వర్టికల్, కాస్త ఎత్తుగా ఉంచారు టు మేక్ ఇట్ ఈజీలీ యాక్సెసిబుల్. దానివల్ల బండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి వచ్చింది. దానివల్ల కమ్యూటింగ్ ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్ అవ్వకుండా సస్పెన్షన్ని అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల వెయిట్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా లైట్ వెయిట్ పవర్ ప్లాస్టిక్స్ వాడవలసి వచ్చింది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆన్ ఐక్యూబ్ వెరీ సింపుల్, 120 కిలోమీటర్ల రేంజ్, 60 పోను 60 రాను, ఛార్జింగ్ పెట్టుకోండి. ఇంకా తిరగాలి అంటే ఛార్జింగ్ పెట్టుకొని ఆ తర్వాత తిరగండి. కాబట్టి దానికి తగ్గట్టుగా బండి యొక్క డిజైన్ చాయిసెస్ బ్యాటరీని లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చే విధంగా కిందకి ఫ్లోర్ బోర్డ్లో పెట్టారు. దానికి తగ్గట్టుగా సస్పెన్షన్, కాబట్టి మంచి ప్లాస్టిక్ వాడే అవకాశం వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకున్నారు. మంచి కమ్యూటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా బండిని డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఐక్యూబ్ యొక్క కమ్యూటింగ్ ఎక్స్పీరియన్స్ని 100% అనుకుంటే, విడా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ డిజైన్ చాయిసెస్ వల్ల ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్యాచ్ అప్ టు ఐక్యూబ్ ఫర్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సిమిలర్ ఎక్స్పీరియన్స్. కాబట్టి విడాలో 100% రాదు, కాస్త తక్కువే వస్తుంది. ఇప్పుడు విడా కొనుక్కొని విడాని ఐక్యూబ్ లాగా వాడితే మాత్రం ఫ్లెక్సిబిలిటీకి ఉపయోగం లేదు. అలాంటప్పుడు కేవలం 1-2% ఆఫ్ లాంగ్ రైడ్స్ గురించి 98% ఆఫ్ యువర్ రైడ్స్లో మీ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలా అనే ప్రశ్న వస్తుంది. దిస్ ఈజ్ అ వెరీ సబ్జెక్టివ్ చాయిస్. దీనికి సమాధానం మీ లోపల నుంచి రావాలి. మీ లైఫ్ స్టైల్ ప్రస్తుతం ఎలా ఉంది, ఎలా ఉండబోతా ఉంది, ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. కాంప్లికేటెడ్ బట్ ఫ్లెక్సిబుల్, లేదా ఒకటే విషయం, కీప్ ఇట్ సింపుల్ కానీ బెస్ట్, మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు. మీకు ఏ బండి సరైనదిగా అనిపిస్తుందో కమెంట్స్లో మాకు తెలియజేయండి.